హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ ఆన్లైన్ యూనివర్సిటీ. దిస్ ఇస్ పడాలా ఏపీ సెట్ ఎగ్జామ్ 2020 కోసం గ్లోబల్ ఆన్లైన్ యూనివర్సిటీ 20 మాక్ టెస్ట్ సిరీస్ని అందుబాటులో ఉంచింది. గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే డిస్ప్లే అవుతున్న మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయండి. పెయిడ్ వాట్సాప్ గ్రూప్ మెంబర్షిప్ కేవలం ₹499 మాత్రమే. అదనంగా మీకు 1000 ఎంసీక్యూస్ ప్లస్ వీడియో లెక్చర్స్ ప్లస్ 20 మాక్ టెస్ట్ పీడిఎఫ్ ఫార్మేట్లో కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. పీపుల్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంటల్లో ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ 50 క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ హ్యాబిటేట్ ఈస్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏ హ్యాబిటేట్ ఈస్. సో ఈ విధంగా డెఫినేషన్స్ అడిగే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. సో మనకు వచ్చేసరికి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ, an area inhabited by a community. Option B, a small part of the ecosystem. Option C, a particular area inhabited by plants and animals. Option D, the number of different organisms living in a specific area. సో ఇక్కడికి వచ్చేసరికి 4 ఆప్షన్స్ ఏ హ్యాబిటేట్ ఈజ్ అంటే హ్యాబిటేట్ అంటే ఏంటని అడుగుతున్నారు. దానికి రిలేటెడ్ ఆన్సర్ మనం చూడాలి. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి కరెక్ట్ అనుకున్న ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ పర్టికులర్ ఏరియా ఇన్హాబిటెడ్ బై ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్, all the energy in a food chain originates from. So all the energy in a food chain originates from. సో ఇక్కడ కూడా ఎంసీక్యూస్ టైప్స్ అన్నట్టు ఇది. ఆప్షన్ ఏ ప్లాంట్స్, ఆప్షన్ బి సి, ఆప్షన్ సి సన్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద ఎబోవ్. సో ఇక్కడికి వచ్చేసరికి ఆల్ ద ఎనర్జీ ఇన్ ఏ ఫుడ్ చైన్ ఆరిజినేట్స్ ఫ్రమ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సన్, అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్, ఏ పాపులేషన్ దట్ ఈజ్ ఎట్ ఈక్విలిబ్రియం ఈజ్. ఏ పాపులేషన్ దట్ ఈజ్ ఎట్ ఈక్విలిబ్రియం ఈజ్. సో దీనికి కూడా మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్ ఇచ్చారు, సారీ. ఆప్షన్ ఏ స్టడీలీ డిక్రీజింగ్, ఆప్షన్ బి స్టడీలీ ఇంక్రీజింగ్, ఆప్షన్ సి ఇట్స్ నెంబర్ ఈజ్ ఆల్మోస్ట్ స్టేబుల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, ఆప్షన్ డి ఇంటర్మిక్సింగ్ ర్యాపిడ్లీ విత్ అదర్ పాపులేషన్స్. సో ఇక్కడ మనకి ఏ పాపులేషన్ దట్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం ఈజ్ అంటున్నారు. సో దానికి మనకి కరెక్ట్గా దానికి సూటబుల్ ఆప్షన్ వచ్చేసరికి ఎంసీక్యూస్లో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడికి వచ్చే ఇట్స్ నెంబర్ ఈజ్ ఆల్మోస్ట్ స్టేబుల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇది దీనికి కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. ఫోర్త్ క్వశ్చన్, the animals which feed only on other animals are called as. So the animals which feed only on other animals are called as. Option A omnivores, option B carnivores, ఆప్షన్ సి హెర్బివోర్స్, ఆప్షన్ డి ఆటోట్రోప్స్. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ద యానిమల్స్ విచ్ ఫీడ్ ఓన్లీ ఆన్ అదర్ యానిమల్స్ ఆర్ కాల్డ్ యాజ్ కార్నివోర్స్, అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ డైరెక్ట్లీ dependent on producers for living. So option A carnivores, option B
decomposers, option C scavengers, option D herbivores. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటంటే ఆర్ డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ ప్రొడ్యూసర్స్ ఫర్ లివింగ్. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి హెర్బివోర్స్. సో 5th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి హెర్బివోర్స్, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 6th one, 6th question, the green plants which are the green plants which can make their own food with the help of process of photosynthesis are termed as option A herbivores, option B carnivores, option C autotrophs, option D none of the above. సో ఇక్కడ పర్టికులర్ మనకి ఏమడుగుతున్నారు, ద గ్రీన్ ప్లాంట్స్ గురించి అడుగుతున్నారు. సో ఇక్కడికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ద గ్రీన్ ప్లాంట్స్ విచ్ క్యాన్ మేక్ దేర్ ఓన్ ఫుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో ఇది ఇంపార్టెంట్, ఫోటోసింథసిస్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 6th దానికి కరెక్ట్ ఆన్సర్ ఆటోట్రోప్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 7th one, a food web is to show, and option A how feeding relations are interlinked, how several food chains are connected together, who eats what, option D all of the above. And the correct answer is a food web is to show, and the correct answer is all of the above. All of the above is the correct answer. And next 8th question, if we combine all the ecosystems present on the earth, it is called biome, option B biosphere, option C habitat, option D ecology. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి if we combine all the ecosystem present on the earth, it is called biosphere, and B is the correct answer. B వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 9th question, which of the following are considered as the producers in a food chain? Option A autotrophic plants, option B herbivores, option C carnivores, option D decomposers. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆటోట్రోపిక్ ప్లాంట్స్. 9th one కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆటోట్రోపిక్ ప్లాంట్స్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 10th one, the two main components of an ecosystem are. ఎకోసిస్టమ్కి 2 మెయిన్ కాంపోనెంట్స్ ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఆప్షన్ బి బయోటిక్ అండ్ అబయోటిక్, ఆప్షన్ సి ఎర్త్ అండ్ ఇట్స్ సరౌండింగ్స్, ఆప్షన్ డి మ్యాక్రో అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో 10th one క్వశ్చన్కి 2 మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎకోసిస్టమ్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బయోటిక్ అండ్ అబయోటిక్, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 10th question. Now 11th question, which of the following is not an abiotic condition? Option A water, option B soil, option C temperature, option D bacteria. సో ఇక్కడ ఏమన్నారంటే ఈజ్ నాట్ అన్ అబయోటిక్ కండిషన్ అంటున్నారు. సో ఏది కాదు అబయోటిక్ కండిషన్? సో 11thలో వాటర్, సాయిల్, టెంపరేచర్, బ్యాక్టీరియా ఇచ్చారు. సో దీనిలో ఏది కాదు అని అడుగుతున్నారు. కానిది ఏంటి? బ్యాక్టీరియా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 12th question,
Total organic matter in an ecosystem is called biome. Option B, biotic community. Option C, plants. Option D, biomass. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ద టోటల్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ఆన్ ఎకోసిస్టమ్ ఈస్ కాల్డ్ biomass. Option D is the correct answer for 12th question. Biomass correct answer. 13th question. Energy pyramid అంటే ఏంటి? సో ఎనర్జీ పిరమిడ్ ఆప్షన్ ఏ ఆల్వేస్ ఇన్వర్టెడ్, ఆప్షన్ బి ఆల్వేస్ హారిజాంటల్, ఆప్షన్ సి సమ్టైమ్స్ డయాగోనల్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద ఎబోవ్. సో ఇక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారు? ఎనర్జీ పిరమిడ్ ఈజ్ అంటున్నారు. ఎనర్జీ పిరమిడ్ నార్మల్ డెఫినేషన్స్ లెక్క కూడా వస్తాయి. సో ఎనర్జీ పిరమిడ్ ఏంటని అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆల్వేస్ ఇన్వర్టెడ్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 14th question. As a result of biomagnifications, the secondary consumers will be A. Option A, the most toxic, the less toxic. Option B. Option C, not toxic at all. Option D, none of the above. సో ఇక్కడ మనకి 14th క్వశ్చన్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ బయోమాగ్నిఫికేషన్ ద సెకండరీ కన్స్యూమర్స్ విల్ బి ద మోస్ట్ టాక్సిక్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 15th క్వశ్చన్. ఇన్ అన్ ఎకోటోన్ ద స్పీసీస్ విచ్ బికమ్ అబాండెంట్ ఆర్ కాల్డ్. The species which become abundant are called. Option A, keystone species. Option B, endemic species. Option C, edge species. Option D, foster species. So 15th question answer వచ్చేసరికి in an ecotone the species which become abundant are called edge species. Option C is the correct answer. 16th question, 16వ question. A temperature inversion is a condition when the air, option A, near the ground is lighter. Option B, near the ground is cooler than air at the higher altitudes. Option C, near the ground is hotter than that at the higher altitude. Option D, none of the above. సో ఇక్కడ మనకి 16th క్వశ్చన్, ఏ టెంపరేచర్ ఇన్వర్షన్ ఈజ్ ఎ కండిషన్ వెన్ ద ఎయిర్. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. ఆప్షన్ బి అంటే నియర్ ద గ్రౌండ్ ఈజ్ కూలర్ దాన్ ఎయిర్ ఎట్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ బి, ఏ టెంపరేచర్ ఇన్వర్షన్ ఈజ్ ద కండిషన్ వెన్ ద ఎయిర్ నియర్ ద గ్రౌండ్ ఈజ్ కూలర్ దాన్ ఎయిర్ ఎట్ ద హయ్యర్ ఆల్టిట్యూడ్స్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్. The air pollutants are mainly classified as. Option A, point source and non-point source. Option B, primary and secondary pollutants. Option C, natural or anthropogenic pollutants. Option D, none of the above. సో ఇక్కడ మనకి ఎయిర్ పొల్యూటెంట్స్ గురించి అంటున్నారు. ఎయిర్ పొల్యూటెంట్స్ మెయిన్లీ క్లాసిఫైడ్ యాజ్ టూ టైప్స్.
టూ టైప్స్ అని తెలుసు, అది ఏంటన్నది ఇక్కడ అడుగుతున్నారు. సో 17వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 17th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. అంటే ఎయిర్ పొల్యూటెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ప్రైమరీ అండ్ సెకండరీ పొల్యూటెంట్స్. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. 17th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 18th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ illustrates a secondary air pollutants. సో సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్స్ గురించి అంటున్నారు. ఆప్షన్ ఏ CO2 రిలీజ్డ్ ఫ్రమ్ ద బర్నింగ్ ఆఫ్ కోల్. ఆప్షన్ బి NO2 రిలీజ్డ్ ఫ్రమ్ ద బర్నింగ్ ఆఫ్ ఆయిల్. ఆప్షన్ సి ఓజోన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫోటోకెమికల్ స్మాగ్. ఆప్షన్ డి నన్ ఆఫ్ ద ఎబో. సో 18th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రిలేటెడ్ టు సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్స్ గురించి అడుగుతున్నారు. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 18th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ సి ఓజోన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫోటోకెమికల్ స్మాగ్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. 19వ క్వశ్చన్. ద కామన్ ఫీచర్స్ బిట్వీన్ NO2, SO2, CO అండ్ SPM ఈజ్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ అంటున్నారు. వాటి కామన్ ఫీచర్స్ ఏంటని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ప్రైమరీ పొల్యూటెంట్స్. ఆప్షన్ బి ఆర్ క్లాసిఫైడ్ యాజ్ సెకండరీ పొల్యూటెంట్స్. ఆప్షన్ సి హ్యావ్ ఈక్వల్ రోల్ ఇన్ కాజింగ్ యాసిడ్ రైన్. ఆప్షన్ డి ఆర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో 19th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి NO2, SO2, CO అండ్ SPM ఈజ్ దట్ ఆల్ ఆఫ్ దెమ్. సో 19వ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ. అంటే దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ప్రైమరీ పొల్యూటెంట్స్. అండ్ నెక్స్ట్ 20 క్వశ్చన్, 20వ క్వశ్చన్ చూద్దాం. Atmospheric pollutants are mainly present in ionosphere. Option A. Option B stratosphere. Option C mesosphere. Option D troposphere and lower stratosphere. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి atmospheric pollutants are mainly present in. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి ట్రోపోస్పియర్ అండ్ లోయర్ స్ట్రాటోస్పియర్. సో 20వ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. 21 చూద్దాం క్వశ్చన్. లెడ్ ఈజ్ యూజ్డ్ అండ్ యాంటీ నాకింగ్ ఏజెంట్. అంటే టెట్రా ఇథైల్ లెడ్ ఇన్ పెట్రోల్. ఇట్ ఎఫెక్ట్స్ అవర్ ఆప్షన్ ఏ సెంట్రల్ నర్వ్ సిస్టమ్. ఆప్షన్ బి రెస్పిరేటరీ సిస్టమ్. ఆప్షన్ సి కార్డియాక్ సిస్టమ్. ఆప్షన్ డి స్కెలిటల్ సిస్టమ్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి యాంటీ నాకింగ్ ఏజెంట్. లెడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ యాంటీ నాకింగ్ ఏజెంట్ ఇన్ పెట్రోల్. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎఫెక్ట్స్ అవర్ ఆప్షన్ ఏ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. 21 దానికి కరెక్ట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 22. ద కెమికల్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లూ బేబీ సిండ్రోమ్ దట్ ఈస్ కాజ్డ్ బై రిస్ట్రిక్టెడ్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ టు ద బ్రెయిన్ ఈస్. ఆప్షన్ ఏ నైట్రేట్స్. ఆప్షన్ బి సల్ఫేట్స్. ఆప్షన్ సి ఫ్లోరైడ్స్. ఆప్షన్ డి ఆక్సైడ్స్.
సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ నైట్రేట్స్. నైట్రేట్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 22వ దానికి. 23వ క్వశ్చన్ వచ్చేసరికి ఇంటేక్ ఆఫ్ లెడ్ మే ప్రైమర్లీ కాజ్ డ్యామేజ్ ఆఫ్ ద ఆప్షన్ ఏ బ్రెయిన్, ఆప్షన్ బి లంగ్, ఆప్షన్ సి లివర్, ఆప్షన్ డి కిడ్నీ. సో ఇంటేక్ ఆఫ్ లెడ్ మే ప్రైమర్లీ కాజ్ డ్యామేజ్ ఆఫ్ ఆప్షన్ ఏ బ్రెయిన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 24వ క్వశ్చన్ ఇండస్ట్రీస్ generating hazardous waste are classified as option A brown, option B green, option C yellow, option D red. ఇండస్ట్రీస్ జనరేటింగ్ హజార్డియస్ వేస్ట్. ఇండస్ట్రీస్ని వచ్చే హజార్డియస్ వేస్ట్ని దేనితోటి మనం కంపేర్ చేయొచ్చు. వేస్ట్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ బ్రౌన్, గ్రీన్, ఎల్లో, రెడ్. సో దీంట్లో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండస్ట్రీస్ జనరేటింగ్ హజార్డియస్ వేస్ట్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ రెడ్. నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్ 25వది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, పర్టికులర్ ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటున్నారు, ఆర్ ఎంటైర్లీ ఆంథ్రోపోజెనిక్ ఇన్ ఆరిజిన్. సో ఆప్షన్ ఏ వాటర్ వేపర్, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ సి క్లోరోఫ్లోరో కార్బన్ CFCS, ఆప్షన్ డి మీథేన్. సో ఇక్కడ మనకి 25వ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ ఎంటైర్లీ ఆంథ్రోపోజెనిక్ ఇన్ ఆరిజిన్ ఆర్ కాల్డ్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ సి అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ CFCS. కరెక్ట్ ఆన్సర్ 25వ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ సి. నెక్స్ట్ 26వ క్వశ్చన్కి వెళ్దాం. 26th క్వశ్చన్ ది బ్యాలెన్స్ ఇన్ ఆక్సిజన్ లెవెల్ ఈజ్ మెయింటైన్డ్ బై ఆప్షన్ ఏ photosynthesis and cellular respiration, option B industrial emission of gases, option C release of ozone in upper atmosphere, option D none of the above. So 26వ క్వశ్చన్ ద బ్యాలెన్స్ ఇన్ ఆక్సిజన్ లెవెల్ ఇన్ మెయింటైన్డ్ బై. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ ఫోటోసింథసిస్ అండ్ సెల్యులార్ రెస్పిరేషన్. ఫోటోసింథసిస్ అండ్ సెల్యులార్ రెస్పిరేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 27th క్వశ్చన్ 27వది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ water quality and presence of organic matter in water. So option A BOD, option B COD, option C both A and B, option D none of the above. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 27వది ఆప్షన్ ఏ BOD ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 28వ క్వశ్చన్ ఇన్ ద మెట్రో సిటీ ఆఫ్ కోల్కత్తా ద మేజర్ కాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్స్ ఈజ్ ఆప్షన్ ఏ హైడ్రోకార్బన్స్, ఆప్షన్ బి కార్బన్ మోనాక్సైడ్,
ఆప్షన్ సి వాటర్ వేపర్స్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద ఎబో. సో 28వ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి కార్బన్ మోనోఆక్సైడ్స్. 29th క్వశ్చన్ 29వ మలేరియా ఈజ్ కాజ్డ్ బై ఆప్షన్ ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఆప్షన్ బి వైరల్ ఇన్ఫెక్షన్, ఆప్షన్ సి పారాసిటిక్ ఇన్ఫెక్షన్, ఆప్షన్ డి ఫంగల్ ఇన్ఫెక్షన్. సో మలేరియా ఈజ్ కాజ్డ్ బై కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి parasitic infection. Option C is the correct answer. So 30 question. What type of chemical weathering is enhanced by acid rain? Option A dissolution, option B hydrolysis, option C oxidation, option D none of the above. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి హైడ్రాలసిస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఎఫెక్ట్స్ హ్యూమన్ హెల్త్ బై రెడ్యూసింగ్ బ్లడ్స్ ఎబిలిటీ టు క్యారీ ఆక్సిజన్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ? ఆప్షన్ ఏ కార్బన్ మోనోఆక్సైడ్, ఆప్షన్ బి సల్ఫర్ డయాక్సైడ్, ఆప్షన్ సి కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ డి నైట్రస్ ఆక్సైడ్. సో 31వ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కార్బన్ మోనోఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్ 32ది, ద నైట్రోజన్ ఆక్సైడ్ ఎఫెక్ట్స్ హ్యూమన్ హెల్త్ బై. ద నైట్రోజన్ ఆక్సైడ్ ఎఫెక్ట్స్ హ్యూమన్ హెల్త్ బై. ఆప్షన్ ఏ కాజింగ్ ఇరిటేషన్ టు ద ఐస్ అండ్ స్కిన్, ఆప్షన్ బి అగ్రవేటివ్ ఆస్తమా ప్రాబ్లమ్స్, ఆప్షన్ సి డిక్రీజింగ్ బ్లడ్స్ ఎబిలిటీ టు ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద ఎబో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అగ్రవేటివ్ ఆస్తమా ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 33rd one, excessive exposure to pesticides mainly causes. Option A malaria, option B diphtheria, option C cancer and neurological problems, option D none of the above. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 34th one, ద ప్రాసెస్ ఆఫ్ డంపింగ్ సాలిడ్ వేస్ట్ ఇన్ ఏ సైంటిఫికల్లీ డిజైన్డ్ ల్యాండ్ ఏరియాస్ ఈజ్ కాల్డ్. ఆప్షన్ ఏ డంపింగ్, ఆప్షన్ బి వేస్ట్ డిస్పోజల్, ఆప్షన్ సి శానిటరీ ల్యాండ్ ఫిల్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద ఎబో. సో 34ది, ద ప్రాసెస్ ఆఫ్ డంపింగ్ సాలిడ్ వేస్ట్ ఇన్ ఏ సైంటిఫికల్లీ డిజైన్ ల్యాండ్ ఏరియా ఈజ్ కాల్డ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అంటే శానిటరీ ల్యాండ్ ఫిల్లింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి శానిటరీ ల్యాండ్ ఫిల్లింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 35ది 35th క్వశ్చన్, ఆల్ hydrocarbons except CH4 contributes to the production of option A acid deposition, option B greenhouse effect, option C photochemical smog, option D none of the above. సో 35వ క్వశ్చన్, ఆల్ హైడ్రోకార్బన్స్ కాంట్రిబ్యూట్ టు ద ప్రొడక్షన్ ఆఫ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి
ఆప్షన్ సి ఆల్ హైడ్రోకార్బన్స్ కాంట్రిబ్యూట్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ఫోటోకెమికల్ స్మాగ్. సో 36th క్వశ్చన్, 36వ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్ అండ్ కార్బన్ ఆక్సైడ్స్? ఆప్షన్ ఏ photochemical reaction in the atmosphere. Option B burning fossil fuels at the higher temperature. Option C industrial processes. Option D all of the above. సో 36వ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బర్నింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఎట్ ద హయ్యర్ టెంపరేచర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 37th క్వశ్చన్, ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ ఈజ్? ఆప్షన్ ఏ సీవేజ్ వాటర్. ఆప్షన్ బి యాసిడ్ రెయిన్. ఆప్షన్ సి ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్. ఆప్షన్ డి నన్ ఆఫ్ ద ఎబోవ్. సో ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి sewage water. Option A is the correct answer. Next question, 38th one. Which of the following ultimately causes oxygen depletion in water bodies? Option A fish. Option B human beings. Option C microorganisms. Option D none of the above. సో 38వ క్వశ్చన్ వచ్చేసరికి అల్టిమేట్లీ కాజెస్ ఆక్సిజన్ డిప్లీషన్ ఇన్ వాటర్ బాడీస్. సో 38వది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి మైక్రో ఆర్గానిజమ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 39వది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వాటర్ బోర్న్ డిసీజ్? ఆప్షన్ ఏ బ్లూ బేబీ సిండ్రోమ్. ఆప్షన్ బి మెనింగిటిస్. ఆప్షన్ సి డయేరియా. ఆప్షన్ డి కలరా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వాటర్ బోర్న్ డిసీజ్? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 39th క్వశ్చన్ ఆప్షన్ డి కలరా. సో 40వ క్వశ్చన్ 40, ద మెయిన్ పొల్యూటెంట్స్ ఆఫ్ ద ఇండియన్ కోస్టల్ వాటర్ ఈజ్? ఆప్షన్ ఏ ఆయిల్ స్పిల్స్. ఆప్షన్ బి మున్సిపల్ సీవేజ్. ఆప్షన్ సి ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్. ఆప్షన్ డి ఏరోజల్స్. సో ద మెయిన్ పొల్యూటెంట్స్ ఆఫ్ అన్ ఇండియన్ కోస్టల్ వాటర్ మెయిన్ పొల్యూటెంట్స్ ఆయిల్ స్పిల్స్, మున్సిపల్ సీవేజ్, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ అండ్ ఏరోసిల్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 40వ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్. ద మెయిన్ పొల్యూటెంట్స్ ఆఫ్ ద ఇండియన్ కోస్టల్ వాటర్ ఈజ్ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్. 41వ క్వశ్చన్ చూద్దాం. With which of the following kinds of pollution the term green muffler is associated? Option A water pollution. Option B air pollution. Option C nuclear pollution. Option D noise pollution. సో విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కైండ్స్ ఆఫ్ పొల్యూషన్ ద టర్మ్ గ్రీన్ మఫ్లర్ ఈజ్ అసోసియేటెడ్? అంటే గ్రీన్ మఫ్లర్ దేనికి అసోసియేట్ అయింది అంటున్నారు. ఇక్కడ వాటర్ పొల్యూషన్ ఇచ్చారు, ఎయిర్ పొల్యూషన్ ఇచ్చారు, న్యూక్లియర్ పొల్యూషన్ ఇచ్చారు, నాయిస్ పొల్యూషన్ ఇచ్చారు. సో ఇక్కడ దానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది గ్రీన్ మఫ్లర్కి ఇది అసోసియేటెడ్ విత్ ఏది అని అడుగుతున్నారు. సో గ్రీన్ మఫ్లర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గ్రీన్ మఫ్లర్. So the correct option is option D. With which of the following kinds of pollution the term green muffler is associated? Noise pollution. So noise pollution is the correct answer. And the right answer is option D. And 42nd question. 42వ క్వశ్చన్, animal dung is? So animal dung is option A biodegradable.
ఆప్షన్ బి నాన్ బయోడిగ్రేడబుల్, ఆప్షన్ సి హజార్డియస్, ఆప్షన్ డి టాక్సిక్. సో 42వ క్వశ్చన్, యానిమల్ డంగ్ ఈజ్ biodegradable. Animal dung is biodegradable. Option A is the correct answer. Next 43వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ బయోడిగ్రేడబుల్? యానిమల్ డంగ్ ఈజ్ బయోడిగ్రేడబుల్. ఇంతకుముందు క్వశ్చన్ చూసాం, ఇప్పుడు ఇది నాన్ బయోడిగ్రేడబుల్ ఏదంటున్నారు? ఆప్షన్ ఏ యానిమల్ బోన్స్, ఆప్షన్ బి నైలాన్, ఆప్షన్ సి ఊల్, ఆప్షన్ డి banyan tree leaves. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ బయోడిగ్రేడబుల్? సో ఇక్కడ 43వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి యానిమల్ బోన్స్, నైలాన్, ఊల్, బానియన్ ట్రీ లీవ్స్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి నాన్ బయోడిగ్రేడబుల్ నైలాన్. ఆప్షన్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఆప్షన్ బి నైలాన్. సో 44వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ నాన్ పాయింట్ సోర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్? ఇక్కడ పాయింట్ సోర్స్ కూడా అడగట్లేదు, నాన్ పాయింట్ సోర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. 44వ క్వశ్చన్, ఆప్షన్ ఏ ఆయిల్ స్పిల్, ఆప్షన్ బి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఆప్షన్ సి ఓపెన్ క్యాస్ట్ మైన్, ఆప్షన్ డి డీప్ బోర్వెల్. సో 44వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ పాయింట్ సోర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్? సో ఇక నాన్ పాయింట్ సోర్స్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ పాయింట్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్ ఈజ్ ఆయిల్ స్పిల్స్. 44వ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు 45వ క్వశ్చన్కి వెళ్దాం. 45th క్వశ్చన్, బీఓడి స్టాండ్స్ ఫర్. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ విధంగా కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. సింపుల్ క్వశ్చన్స్ కానీ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో బీఓడి అంటే ఏంటి? ఫుల్ ఫామ్. స్టాండ్స్ ఫర్ ఆప్షన్ ఏ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, ఆప్షన్ బి బేసిక్ ఆక్సిజన్ డిసాల్వ్డ్, ఆప్షన్ సి బయాలజికల్ ఆర్గానిక్ డిమాండ్, ఆప్షన్ డి బయాలజికల్ ఆక్సిజన్ డీకంపోజిషన్. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బీఓడి స్టాండ్స్ ఫర్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. అంటే ఏది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 46వ క్వశ్చన్కి వెళ్దాం. 46th వన్, యాసిడ్ రెయిన్ ఈజ్ ఫార్మ్డ్ బై ఆప్షన్ ఏ combination of chemical air pollutants with atmospheric water droplets, option B mixing of acid with rain, option C release of industrial pollutants in the atmosphere, option D none of the above. సో ఇక్కడ మనకి 46వ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ combination of chemical air pollutants with atmospheric water droplets. And 47వ క్వశ్చన్ 47th, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ హ్యాపెన్ స్పాంటేనియస్లీ ఇన్ ఆప్షన్ ఏ ద కోర్ ఆఫ్ ద ఎర్త్,
Option B, the commercial nuclear reactor. Option C, the atmosphere of the sun. Option D, the eruption of a volcano. సో 47వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద సన్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 48వ క్వశ్చన్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోటోసింథసిస్ plants convert solar energy into option A, chemical energy, option B, mechanical energy, option C, kinetic energy, option D, nuclear energy. సో ఇక్కడ మనకి 48వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోటోసింథసిస్ ప్లాంట్స్ కన్వర్ట్ సోలార్ ఎనర్జీ ఇంటూ ఆప్షన్ ఏ, కెమికల్ ఎనర్జీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 49th క్వశ్చన్ చూద్దాం. Deforestation during the recent decades has led to option A, soil erosion, option B, landslides, option C, loss of biodiversity, option D, all of the above. సో 49వది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి డిఫారెస్ట్రేషన్ డ్యూరింగ్ ద రీసెంట్ డికేడ్స్ హ్యాస్ లెడ్ టు సాయిల్ ఎరోజన్, ల్యాండ్ స్లైడ్స్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద ఎబో. అంటే అన్ని, సాయిల్ ఎరోజన్, ల్యాండ్ స్లైడ్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అంటే ఆల్ ఆఫ్ ద ఎబో, ఆప్షన్ డి. అండ్ నెక్స్ట్ వన్ 50 క్వశ్చన్, 50వ క్వశ్చన్. ఇన్ ద సన్ heat and light are produced by option A, chemical reactions, option B, nuclear reactions, option C, ionic reactions, option D, none of the above. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ B is the correct answer. Nuclear reactions is the correct answer for 58th question.